ముంబైలో ఉన్నా సరే నేను మా అమ్మ నేర్పించిన పల్లెటూరు రుచి నేను అస్సలు మర్చిపోలేను. అందుకే ఈ రోజు మైదా వాడకుండా బియ్యం మరియు గోధుమ పిండితో చేసి ఈ స్వీట్ స్పెషల్ పేనీలు మీకోసం. పేనీలు పొరలు పొరగా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది. అది మా అమ్మ నాకు నేర్పించిన పద్ధతి. ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక 200 గ్రాముల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి నానాక మనకు 10 నిమిషాల తర్వాత బియ్యాన్ని నీళ్ళని వంపేసి ఒక పొడి క్లాత్ మీద వేసి కొంచెం ఆరేంత వరకు బియ్యాన్ని మరి పొడిగా కాకుండా తడిగా కాకుండా ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేదు. బియ్యం ఆరేలోపు మనం పిండిని రెడీ చేసుకున్నాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని అందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి అంతా కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోండి. ఈ పిండి మనకి గంటలు నానాల్సిన అవసరం లేదండి. కేవలం 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అలాగే వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలా పిండిని అంతా ముద్దలా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోకి మరో పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు షుగర్ ని వేసి మెత్తగా పట్టించుకోండి. మీరు షుగర్ కాస్త తక్కువ తినాలంటే ఒక 1/2 కప్పు షుగర్ తీసుకున్నారంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ పొడిలో ఇక్కడ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. మరో పక్కన ఇందాక మనం ఆరబెట్టిన బియ్యం కూడా ఇలా డ్రై అయిపోయాయి కదా, మరీ డ్రై కాకుండా మరీ వడ్డీగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయ్యాయంటే సరిపోతుంది. మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని ఈ పొడిని జల్లించి ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా రాలేదంటే జల్లించి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని చూద్దాం. చూసారా, పిండి అనేది చాలా మెత్తగా బాగా 10 నిమిషాలకి ఇలా నానిపోయిందో చూసారా. ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటూ ఇప్పుడు పిండిని బౌల్ నుంచి తీసి మన చపాతీ పీట మీద వేసుకొని ఇదంతా కూడా మన చపాతీ పిండిలాగా ఇలా బాగా రోల్ చేసుకుంటూ మనకు చిన్న చిన్న బాల్స్ లాగా విడి తీసుకొని, మీకు బాల్స్ చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా బాగా చేత్తో ఇలా రౌండ్ గా అంటూ ప్రెస్ చేసినట్లు అంటే ఇవన్నీ కూడా అన్ని కూడా ఇదే షేప్ లో చేసుకొని పక్కన పెట్టుకోండి. రౌండ్ గా చేసిన బౌల్స్ అన్ని ఆరిపోకుండా ఒక బౌల్ లో తీసి పెట్టుకున్నాం. ఫస్ట్ లో మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను కదా, అదే ఈ సీక్రెట్. ముందుగా మనం పట్టించి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం తీసుకుని ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇదంతా కూడా మన పేస్ట్ లాగా చేసి బాగా కలుపుకోండి. చాలా మంది అలాగే పొడి పిండిని చల్లుతుంటారు, అందువల్ల పేనీలు అనేది పొరలుగా రావు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నామంటే ఇది ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక చపాతీ ముద్దను తీసుకొని చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చేత్తో అంటూ మనం చపాతీ పిండిని తీసుకొని ఇలా మనం చపాతీ తిక్కినట్లుగా రోల్ చేసుకుంటూ ఇక్కడ చపాతీ తిక్కే రోలర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే చపాతీలు అనేవి అలాగే పోతాయి. ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. మరి ఎలా పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇదే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అప్లై చేసి పెట్టిన ఈ బియ్యం పిండి సిరప్ ని ఇందులో కొంచెం కొంచెంగా ఇలా స్పూన్ తోనైనా అప్లై చేసి ఇక్కడ చిన్నగా రోల్ చేసుకుంటూ మనం ఇలాగే రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చూసారంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి ఇలాగే 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అది అనేది కొంచెం సాగినట్లుగా అవుతుంది. ఇప్పుడు మనకి చాలా బాగుంటాయి. ఇలా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్ గా 1 by 1 ఇలా రౌండ్ చేసుకుని చివరిగా మిగిలింది కాస్త ఇలా బ్యాక్ సైడ్ అంటూ ఇలా ఒత్తుకొని మన చపాతీ రోరాన్ని తీసుకొని చిన్నగా ఇలా ట్యాప్ చేయండి. మరి అలాగని గట్టిగా ట్యాప్ చేయకండి. స్మూత్ గా ఇలా ట్యాప్ చేశారంటే మీకు పేనీలు అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి. చూసారా, మనకి ఇప్పుడే పొరలుగా కనిపిస్తుంది. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అనేది ఇప్పుడే అర్థమైపోతుంది కదా. ఇలా రెడీ చేసిన దాన్ని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మిగతా వాటిని కూడా అన్నిటిని కూడా ఇలాగే రోల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ మీకు 2 కూడా నేను రోల్ చేసి చూపించాను. చూసారా, ఇవన్నీ ఇలా అన్ని ప్లేట్ లో చేసి పక్కన పెట్టుకున్నాం. అన్ని విధంగా ఇక్కడ చూపించిన విధంగా అన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. మరొక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇది మీడియం హీట్ అవ్వకూడదు, అలాగని నార్మల్ గా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది చాలా బాగా హీట్ లో ఉండాలి. ఇలా 1 by 1 వేసుకుంటూ అన్ని కూడా ఇలా బాగా వేయించుకోవాలి.
ఇక్కడ మీరేం కలపాల్సిన అవసరం లేదండి. అవంతి కవర్ పైకి వస్తాయి. అప్పుడు మనం మరో పక్కకు టర్న్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని కూడా ఇలా పొరలుగా ఎలా వచ్చాయో చూసారా, మీకు వీడియో చూసి అర్థమైపోతుంది ఎంత చక్కగా పొంగాయి అనేది. ఇక్కడ చూసారా పొరలుగా మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. మనకు కాస్త గోల్డెన్ కలర్ వచ్చిందంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వెంటనే వీటిని జాలి గంటతో తీసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ సిరప్ లోకి వెంటనే వేసేయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసి షుగర్ అనేది డిప్ చేయండి. ఇలా వేసామంటే మనకి దీనికి షుగర్ అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది, లేదంటే షుగర్ అనేది దీనికి పట్టదు. షుగర్ ని అనేది దీనిపైన చల్లి మరొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షుగర్ లో డిప్ చేస్తూ ఇలా పైన కాస్త షుగర్ ని వేసి ఇదంతా ఒక గిన్నెలోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్ లో అన్ని కూడా ఇదే విధంగా పెట్టుకోండి. సాధారణంగా పేనీళ్ళు అంటే మైదాతో చేస్తారు కదా, కానీ మా పల్లెటూరులో మా అమ్మ బియ్యం నానబెట్టి గోధుమ పిండి కలిపి భలే రుచిగా చేసేది, ఆరోగ్యకరమైన రుచి. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాను కదా, కాకపోతే మా అమ్మ నేర్పిన వంట నాకు గుర్తుకొచ్చి తినాలనిపించింది. ముంబైలో ఉన్నా సరే మా అమ్మ నేర్పిన పల్లెటూరు రుచి నేను అస్సలు మర్చిపోలేను. అలాగే నాతో పాటు మీ అందరికి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చూపిద్దామని వీడియో చేశాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ముంబై పిల్ల 22 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.